ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి మార్కు సువార్తమానం 9వ అధ్యాయం 23వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దైవజనమా, చదవబడిన ఈ వాక్యాన్ని విన్నారు కదూ. యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆయన ఒట్టి మానవుడుగా రాలేదు నీ కొరకు. ఆయన ఎవరో తెలుసా? దైవ ప్రభావము కలిగిన వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీవు యేసు ప్రభుని నమ్మగలిగితే, యేసు ప్రభుని నీవు విశ్వసించగలిగితే నీ జీవితంలో సమస్తము సాధ్యము చేయడానికి వచ్చాడు ఆయన. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అందుకని అంటాడు అక్కడ, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ మాట విని వెంటనే ఏదో తెలియని ధైర్యం పుట్టుకొస్తుంది కదో. నిజమే, నీకు ధైర్యం వాక్యమే. ఎవరి మాట ద్వారా ధైర్యం కలగదు, ఎవరి ద్వారా నీకు ఆనందం కలగదు, ఎవరి ద్వారా నీ కరువు కష్టాలు తీరవు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ద్వారానే ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఆమెన్. అయితే ఇక్కడ జరిగిన సందర్భం మీరు ఎరుగుదురు కదా. యేసు ప్రభు అడిగాడు, నేను ఈ కార్యం చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను నమ్ముతున్నాను, ఒకవేళ నాలో అపనమ్మకం ఏమైనా ఉంటే తీసివేయండి అయ్యా అని చాలా జాలితో వినయంతో యేసు ప్రభుకి ఆ తండ్రి విజ్ఞాపన చేశాడు. ఆ మాట విని వెంటనే ఆ చిన్నవాడిని పిలిచి, అపవిత్రమైన దురాత్మ విడిచి పో అన్నాడు. వెంటనే వాడిని విడిచి వెళ్ళిపోయింది ఆ మోగదయ్యం. వాడు చక్కగా లేచి నడవటం, మాట్లాడటం ఆ చుట్టూతో ఉన్న ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. దైవజనమా, నమ్మగలుగుతున్నావా నా యేసుని? నమ్మగలుగుతున్నావా నా ప్రభుని? నమ్మగలుగుతున్నావా జీవవాక్యాన్ని? నమ్మగలుగుతున్నావా ఆయన సన్నిధి ప్రభావాన్ని? నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను దైవజనమా. దేవుడు ప్రత్యక్షమై, అబ్రహామా నేను నీకు ఒక కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. రమారమి 25 సంవత్సరాలైనా వారి గర్భం తెరవబడలేదు. కానీ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, పౌలు గారు, ఏమండి, విశ్వాసమందు బలహీనులు కాక ఆ వాగ్దానం కొరకంట శారమ్మ అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏమండి, 25 సంవత్సరాలు ఎవరైనా వాగ్దానాన్ని పట్టుకొని ఎదురు చూస్తారా? 1 సంవత్సరం పెళ్లి లేట్ అయితే దుమ్మెత్తిపోస్తున్నారు. 10 నెలలు మందిరానికి వచ్చి ఒక కార్యం జరగకపోతే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజున సేవ చేస్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీరైనా, ఈ భూప్రపంచంలో ఎవరైనా ఏదో ఒక వింత అద్భుతం జరగకపోతే నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఏమండి, 25 సంవత్సరాలు సైలెంట్ అయిపోయాడు దేవుడు అబ్రహాములో. పోనీ అబ్రహాములు అంటే మాట్లాడాడు, శారంతో ఏమైనా మాట్లాడా? కానీ శారము కూడా తన భర్త దేవుని యందు నమ్మకం ఉంచింది. ఎంత గొప్ప విషయమో కదా. దేవుడు మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు అన్నట్లుగానే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నమ్మిన బిడ్డలను ఎప్పుడు చేయి విడిచిపెట్టడు. శారా గర్భాన్ని తెరిచాడు. వాళ్ళు నమ్మారు కదండి. 100 సంవత్సరాల వయసులో నడవలేని స్థితిలో ఒక చక్కటి గర్భఫలం ఇస్తే, ఏమండి, ఒక కుమారుని కంది. అతనికి ఇస్సాకు అని పేరు పెట్టింది. ఇస్సాకు అనగా నవ్వు. నమ్మగలిగితే నీ నోటి నిండా నవ్వును నా దేవుడు పుట్టించునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మలేని వారందరికీ వాక్యం ద్వారా నమ్మకాన్ని పుట్టించి వారి జీవితంలో జరగవు అన్న కార్యాలు సాధ్యము చేయమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఏవండి, ఒక మాట, ఈ వాత్సల్యత వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. యేసయ్య కృప మీకు తోడుండును గాక. ఆమెన్.